ఇదేంటి క్యాన్వా నుంచి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. హాయ్ ప్రొష ఎడ్యుకేషన్ 9th and 10th తెలుగు ఆర్ యూ టీచింగ్ దిస్ మంత్? ప్రొష ఎడ్యుకేషన్ ఎక్కడ విన్నట్టుంది. అవును, నాకు ఛానల్ ఉంది కదా ప్రొష ఎడ్యుకేషన్ అని. ఏంటి వీడియో పెట్టడమే మర్చిపోయా. వస్తున్నా, వీడియో పెడతాను ఆగండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇంకా ఇంట్రడక్షన్లో చూసే ఉంటారు ఇందాక ఈ వీడియోలోనే చూసింటారు. ఎట్లయితే నేను ఛానల్ గురించి మర్చిపోయాను, నేను హర్ష ఇద్దరం. సో మాకు సడన్గా గుర్తొచ్చింది దీనివల్ల. ఇందాక కాల్ చేస్తే హర్ష ఏమో వచ్చేస్తాడు, నెక్స్ట్ వీక్ కల్లా వస్తాడు. కొన్ని కాలేజ్ పరంగా వాడు బిజీగా ఉన్నాడు, కొంచెం ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వాడికి. అయితే ఈ 1 month హాలిడే తీసుకున్నాం అనుకోండి, ఇప్పటి నుంచి అయితే పర్ఫెక్ట్ టైంకి వస్తుంది వీడియోస్ అనేవి. ఇంకా స్టార్టింగ్లో టైం టేబుల్ ఒకటి ఇచ్చాను, ఆ టైం టేబుల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే మేము కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటాం కదా, మేము స్టూడెంట్స్ ఇలాగా. కాబట్టి మేము కాలేజ్కి వెళ్ళి చదువుతున్నప్పుడు మాకు వీడియో రికార్డ్ చేయడానికి కొన్నిసార్లు టైం దొరకదు. కాబట్టి వీక్లీ ప్రతిరోజు వీడియో కాకుండా వీక్లీ 2 to 3 వీడియోస్ ట్రై చేస్తాం మేము. ఇంకా హర్ష ఏమో నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేస్తాడు. సరే, ఇవాళ చాలా రోజుల తర్వాత యాసిడ్ బేసిస్ సాల్ట్స్లోకి మనం వెళ్ళబోతున్నాము. దీన్ని వన్ షాట్ వీడియో అనమాట. ఇప్పుడు అయితే మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక 1.5 hours, మ్యాక్సిమం 2 hours బుక్ ముందు పెట్టుకొని రెడీగా వినండి. సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తూ వినండి. మధ్య మధ్యలో జోక్స్ వేస్తూనే ఉంటాం, తెలిసిందిగా. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడు యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్, ఇది 1 shot వీడియో. మొత్తం క్లియర్గా డీటెయిల్డ్గా అయితే మొత్తం కంప్లీట్ చేస్తాను ఇవాళ. యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ దీంట్లో మనం చెప్పే కాన్సెప్ట్స్ ఏంటో చెప్తాను చూడండి. దీంట్లో ఫస్ట్ మనం వాటర్ యాసిడ్స్, వాటర్ బేసిస్, వాటర్ సాల్ట్స్ అని అయితే చూస్తాము. ఇంకా pH స్కేల్ అంటే ఏంటి ఇది చూస్తాము. ఇంకా యాక్టివిటీస్ అంటే టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీలో ఏవైతే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, దాంట్లో నుంచి మోస్ట్లీ బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సైన్స్ అంటే యాక్టివిటీస్ నుంచి మోస్ట్లీ వస్తాయి క్వశ్చన్స్. అయితే ఆ క్వశ్చన్స్ కోసం ఈ యాక్టివిటీస్ కూడా ప్రాక్టీస్ చెప్తాను అనమాట, ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ యాసిడ్స్ అంటే ఏంటి? అండ్ యాసిడ్ ఈస్ ఎ సబ్స్టెన్స్ దట్ when dissolved in water releases H+ ions. యాసిడ్స్ అనేవి H+ ions ని రిలీజ్ చేస్తాయి అనమాట, H positive ions. అండ్ హ్యాస్ ఏ సోర్ టేస్ట్ ఉంటుంది. లైక్ లెమన్లో నుంచి వచ్చే సిట్రిక్ యాసిడ్ టేస్ట్ చేసే ఉంటారు మీరు చాలామంది, మోస్ట్లీ చేస్తూనే ఉంటారు అందరు. టేస్ట్ కొంచెం సోర్గా ఉంటుంది టేస్ట్, కాబట్టి అదొక యాసిడ్ అనమాట. ఇక్కడ లిట్మస్ పేపర్ అనేది మనకు ఒక ఇండికేటర్ అనమాట. బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్ అని 2 ఉంటాయి మనకి. ఇప్పుడు యాసిడ్స్ ఏమో బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్ పేపర్లోకి కన్వర్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, HCl ఎక్సెట్రా. ఇదంతా చెప్పింది ఎవరు? మన హర్షదేవ్ బాబానే ఈ నోట్స్ ప్రిపేర్ చేశాడు. ఇక్కడ మన హర్షదేవ్ బాబా అంటే ఎవరో అనుకోకండి, మన సోషల్ చెప్పే సూపర్ టీచర్ ప్లస్ సూపర్ స్టూడెంట్ ప్లస్ టాపర్ ఆఫ్ ద ఇయర్ మన హర్ష అనమాట. ఎస్, హర్షనే ఎంత బిజీగా ఉన్నా కూడా నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాడు అనమాట మనకి. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం మనం. బేసిస్. A base is a substance that reacts with acids to form a salt and which releases hydroxide ions అంటే H- ions అన్నమాట. H-, acids ఏమో H+, bases ఏమో H-. accepts protons and donates electrons in aqueous solution. ప్రోటాన్స్ని యాక్సెప్ట్ చేస్తే అంటే
పాజిటివ్ అయాన్స్ని తీసుకుంటాయి, నెగిటివ్ అయాన్స్నేమో వదిలేస్తాయి అన్నమాట ఆక్వస్ సొల్యూషన్లో. ఎగ్జాంపుల్ సోప్, డిటర్జెంట్ ఇవన్నీ అన్నమాట బేసెస్. ఎందుకంటే కొంచెం బెటర్గా ఉంటాయి టేస్ట్లో, బెటర్ గార్డెన్ కూడా తీసుకోవచ్చు. సాల్ట్స్. ఏ సాల్ట్ ఈజ్ అన్ electrically neutral chemical compound consisting of cations and anions connected by an ionic bond. ఒక అయానిక్ బాండ్ ద్వారా సాల్ట్స్ అనేవి కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఈజ్ అన్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అనమాట, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కెమికల్ అనమాట. అంటే పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, మధ్యలో, అంటే జీరో అనుకోండి అట్లా. The classic example is table salt or sodium chloride, NaCl అంటే table salt అన్నమాట, which consists of positively charged ions, Na positive ions అన్నమాట, and negatively charged chlorine ions, Cl minus. సోడియం అంటే Na కదా, ఇవి సోడియం అయాన్స్ ఏమో పాజిటివ్గా చార్జ్ అయి ఉంటాయి సాల్ట్స్లో, కాబట్టి Na ప్లస్ వస్తుంది. క్లోరిన్ అయాన్స్ ఏమో నెగిటివ్గా ఛార్జ్ అయి ఉంటాయి, కాబట్టి Cl మైనస్ వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇది మన ఎన్సీఆర్టీలో ఒక యాక్టివిటీ అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయడానికి ఏం కావాలంటే ఒక బీకర్ కావాలి, ఇట్లాంటి బీకర్ ఒకటి కావాలి, 2 nails కావాలి. 2 nails ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 2 అట్లా 2 nails తీసుకొని రబ్బర్ కార్క్ ఒకటి కావాలి. ఈ 2 nailsని రబ్బర్ కార్క్ లోపల పెట్టి ఈ డైల్యూట్ HCl సొల్యూషన్లో పెట్టాలన్నమాట. ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదంతా డైల్యూట్ HCl సొల్యూషన్. ఇప్పుడు మనకు ఒక స్విచ్ కావాలి, ఒక బల్బ్ కావాలి, ఒక 6 volts బ్యాటరీ కావాలి. దీన్ని మొత్తం వైర్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాసిడ్లో నుంచి అయితే H+ ఇంకా H- అయాన్స్ అయితే రిలీజ్ అవుతాయి కదా, అవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ యాసిడ్ లోపలికి వచ్చి సపరేట్ అయిపోతాయి. అంటే పాజిటివ్ అయాన్స్ H+ అయాన్స్, H- అయాన్స్ రెండు సపరేట్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల ఈ సొల్యూషన్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో వస్తుంది అన్నమాట. దాంతో ఇక్కడ కనెక్షన్ వల్ల స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ బల్బ్ గ్లో అవుతుంది. ఈ యాక్టివిటీ అదే ఈ యాక్టివిటీ కొంచెం ఇంపార్టెంటే. బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ప్రాక్టీస్ చేయాలి బాగా. దీంట్లో అయితే చెప్పాను కదా, పాజిటివ్ అయాన్స్ ఇంకా నెగిటివ్ అయాన్స్ అయితే సపరేట్ అయిపోతాయి, అది ఇంపార్టెంట్. అది అర్థం కాలేదంటే ఈ యాక్టివిటీ అర్థం కాదు. నెక్స్ట్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఈ యాక్టివిటీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నమాట ఈ చాప్టర్లో. దీంట్లో ఏం కావాలంటే ఒక స్టాండ్కి మనము ఒక టెస్ట్ ట్యూబ్ని కనెక్ట్ చేస్తాము. ఒక టెస్ట్ ట్యూబ్, ఇది టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, ఇట్లాంటి ఒక టెస్ట్ ట్యూబ్ని కనెక్ట్ చేసి దాంట్లో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తాము. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది కదా, దాని లోపల మళ్ళీ జింక్ గ్రాన్యూల్స్ అనమాట, జింక్వి చిన్న చిన్న పార్టికల్స్ అయితే దాంట్లో యాడ్ చేస్తాము. దానివల్ల హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట దాంట్లో నుంచి. అప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ నుంచి ఒక డెలివరీ ట్యూబ్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా కనెక్ట్ చేసి సోప్ వాటర్ లోపల ఈ ఓపెనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది సోప్ వాటర్ లోపలికి వచ్చేటట్టు చూసుకొని పెట్టాలన్నమాట. ఇది టబ్ కానీ మగ్ కానీ ఏమన్నా తీసుకోవచ్చు మనం. దీంట్లో నుంచి దీంట్లోకి పెట్టిన తర్వాత మనము దాని దగ్గరికి ఒక క్యాండిల్ కానీ మ్యాచ్ స్టిక్ కానీ ఫైర్కి సంబంధించింది ఏం తీసుకొచ్చినా కూడా పాప్ అవుతున్న సౌండ్ వస్తుంది అన్నమాట. ఆ పాప్ సౌండ్ అనేది హైడ్రోజన్ గ్యాస్ ప్రెజెన్స్ అయితే ప్రూవ్ చేస్తుంది. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ కెమిస్ట్రీలో వచ్చే నెక్స్ట్ చాప్టర్స్లో కూడా కొన్నిసార్లు యూజ్ చేస్తాం అన్నమాట దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ స్కేల్. పిహెచ్ స్కేల్ అంటే ఇట్లా 1 నుంచి 14 దాకా ఒక స్కేల్ ఉంటుంది అన్నమాట. దానిపైన మనము
1 నుంచి 6 దాకా వచ్చేవన్నీ యాసిడిక్ అనమాట. 1 to 6 లోపు అంతా యాసిడిక్ ఉంటుంది నేచర్ అనమాట. 8 నుంచి 14 దాకా మొత్తం బేసిక్ నేచర్. ఓకే, మధ్యలో ఈ 7 ఉంది కదా, ఇది ఒక్కటి న్యూట్రల్. సో ఈ యాసిడిక్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బ్యాటరీ యాసిడ్, స్టమక్ యాసిడ్ అంటే HCl, లెమన్ జ్యూస్ అంటే సిట్రిక్ యాసిడ్, వైన్, బనానాస్, ఇంకా బ్లాక్ కాఫీ, మిల్క్, ఇవన్నీ యాసిడ్ కిందకు వస్తాయి అన్నమాట. 1 నుంచి 5 లోపే. ఇక్కడ 1 ఉందంటే అన్నిటికంటే యాసిడిక్ అన్నమాట, హైయెస్ట్ యాసిడిక్ నేచర్ ఉండేది 1కి. pH స్కేల్లో 1కి ఏదైతే అన్నిటికంటే దగ్గర ఉంటుందో దానికి హైయెస్ట్ యాసిడిక్ నేచర్. అంటే ఇక్కడ బ్యాటరీ యాసిడ్ అనమాట. ఏదైతే 6th లో ఉంటుందో అంటే ఇక్కడ మిల్క్, ఇది అన్నిటికంటే లీస్ట్ యాసిడిక్ అనమాట. నెక్స్ట్ న్యూట్రల్ అంటే వాటర్ అనమాట, ప్యూర్ వాటర్, మనం రోజు తాగుతాం కదా వాటర్, అవి ప్యూర్ వాటర్ న్యూట్రల్ కిందకి వస్తుంది, యాసిడిక్ గా ఉండదు, బేసిక్ గా ఉండదు. నెక్స్ట్ బేసిక్ వచ్చేసి 8th లో ఉన్నదేమో అన్నిటికంటే లీస్ట్ బేసిక్, అంటే బ్లడ్ అన్నిటికంటే లీస్ట్ బేసిక్ ఇక్కడ ఉన్న చార్ట్ ప్రకారం, మేము పెట్టిన చార్ట్ ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ 9th ఏమో ఎగ్ లో వైట్ పార్ట్ ఉంటుంది కదా, అది ఈ వైట్ పార్ట్ ఉంది కదా, అది మొత్తం 8th కిందకి వస్తుంది, 8th కాదు 9th కిందకి వస్తుంది. నెక్స్ట్ 10th ఏమో హౌస్ హోల్డ్ బ్లీచింగ్ ది అదే లైజాల్, డెటాల్ అవన్నీ యూజ్ చేస్తాం కదా, అవి 10th పొజిషన్లో వస్తాయి అన్నమాట బేసిక్ నేచర్లో. 11th లో ఏమో హౌస్ హోల్డ్ అమోనియా ఇవన్నీ 11th ప్లేస్లో వస్తాయి. హెయిర్ రిమూవర్, ఇదేమో 12th ప్లేస్లో వస్తుంది. ఓవెన్ క్లీనర్, ఇదేమో 13th పొజిషన్లో వస్తుంది. అన్నిటికంటే బేసిక్ వచ్చేసి డ్రైన్ క్లీనర్ అనమాట ఈ చార్ట్లో, 14th లెవెల్లో ఉంది కాబట్టి. ఇప్పుడు అర్థమైంది కదా, ఇట్లా MCQs లో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇట్లా స్కేల్ ఇచ్చేసి 1 ఏమో బ్యాటరీ యాసిడ్, 5 ఏమో బ్లాక్ కాఫీ, 6 ఏమో మిల్క్ అని ఇస్తారు. దీంట్లో అన్నిటికంటే లీస్ట్ యాసిడిక్ ఇది అని అడుగుతారు. లీస్ట్ యాసిడిక్ లేదంటే వీక్ యాసిడ్ అంటే అన్నిటికంటే తక్కువ యాసిడిక్ నేచర్ ఉన్నది. స్ట్రాంగ్ యాసిడ్ అంటే అన్నిటికంటే ఎక్కువ యాసిడిక్ నేచర్ ఉన్నది. ఇక స్ట్రాంగ్ యాసిడ్ ఏమో బ్యాటరీ యాసిడ్, వీక్ యాసిడ్ ఏమో మిల్క్ అన్నమాట. ఇక్కడ అట్లానే స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ కూడా ఉంటాయి. వీక్ బేస్ ఏమో బ్లడ్, వీకెస్ట్ కాదు. స్ట్రాంగ్ బేస్ ఏమో డ్రైన్ క్లీనర్ అన్నమాట. ఇది కొన్ని ఈ బేస్ యాసిడ్స్ ఎట్లా డిఫరెన్స్ ఎట్లా ఉంటుందంటే కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇదేంటి పేపర్, అదే లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ కానీ, రెడ్ లిట్మస్ పేపర్ కానీ, అట్లా చాలా ఉంటాయి అన్నమాట. వెనీలా, బ్లూ లిట్మస్ పేపర్ కానీ, రెడ్ లిట్మస్ పేపర్, ఇట్లా చాలా ఉంటాయి. ఇక్కడ మరి నెక్స్ట్ ఏమో pH ఇన్ డైజెస్టివ్ సిస్టంలో pH వాల్యూ ఎట్లుంటుంది. ఇప్పుడు యాసిడిక్ ఏది, బేసిక్ ఏది అని చూద్దాం. సలైవా ఏమో, ఫస్ట్ సలైవా 6.5 నుంచి 7.5 pH ఉంటుంది. అంటే యాసిడిక్ ఇంకా న్యూట్రల్ మధ్యలో, కొన్నిసార్లు యాసిడిక్ కొన్నిసార్లు న్యూట్రల్ లాగా, అప్ టు 1 minute అనమాట. అప్పర్ స్టమక్ అంటే ఫుడ్ లైన్, ఇది అంతా ఉంది కదా, ఈ ఫుడ్ లైన్ ఉంది కదా, స్ట్రైట్ గా స్టమక్ లోకి వెళ్తుంది. అది 4 నుంచి 6.5 దాకా ఉంటుంది pH, 30 to 60 minutes అనమాట. అంటే కొంచెం యాసిడిక్ గా ఉంటుంది. లోవర్ స్టమక్ అంటే ఇది స్టమక్ లో లోవర్ పార్ట్ అనమాట. ఇక్కడ అప్పర్ స్టమక్ అంటే ఈ పైన లైన్, ఇంకా ఈ స్టమక్ లో పైన పార్ట్ కూడా. ఓకే, లోవర్ స్టమక్ అంటే ఈ ఏరియా, ఈ లోవర్ ఏరియా. ఆ ఏరియాలో 1.5 నుంచి 4 దాకా ఉంటుంది pH. అంటే
యాసిడిక్గా ఉంటుంది, అంటే HCl రిలీజ్ అవుతుంది కాబట్టి 1 నుంచి 3 hours దాకా ఉంటుంది అట్లా. నెక్స్ట్ డియోడినం, ఇక్కడ డియోడినం ఉంటుంది. మనకు లైఫ్ ప్రాసెస్ చాప్టర్ చెప్తాను కదా నెక్స్ట్, అప్పుడు తెలుస్తుంది అనమాట డియోడినం అంటే ఏంటో. అక్కడ కొంచెం బేసిక్గా ఉంటుంది అనమాట, 7 to 8.5 ఉంటుంది pH. ఇది ఎంతసేపు ఉంటుంది, 1 hour నుంచి ½ hour దాకా ఉంటుంది మ్యాక్సిమం. స్మాల్ ఇంటెస్టైన్ ఏమో pH 4 to 7 ఉంటుంది pH, 1 నుంచి 5 hours దాకా 4 to 7 ఉంటుంది pH, అంటే యాసిడిక్. లార్జ్ ఇంటెస్టైన్ కూడా 4 to 7 hours, ఇది కూడా యాసిడిక్ అని చెప్పాలి. ఇంకా టైం ఏమో 10 hours నుంచి సెవరల్ డేస్ దాకా, చాలా రోజుల వరకు ఉండొచ్చు కొన్నిసార్లు. pH as the cause of tooth decay, ఇక్కడ టూత్ పైన ఎనామిల్ ఉంటుంది అనమాట. అండ్ డెంటైన్ ఈవెన్చువల్లీ deteriorate as a result of tooth decay. Acids are produced by bacteria acting on carbohydrates. ఓకే, ఇది చదివే బదులు డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఎనామిల్ ఉంటుంది అనమాట టీత్ పైన, అది బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా కార్బోహైడ్రేట్స్ పైన యాక్ట్ చేసినప్పుడు సాఫ్టనింగ్ ఆర్ డిమినరలైజింగ్ ద ఎనామిల్ అనమాట. అంటే ఎనామిల్ని సాఫ్ట్ చేస్తుంది, లేదంటే వీక్ చేసేస్తుంది అనమాట. ఆఫ్టర్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్ ద మౌత్ ప్రొడ్యూస్ యాసిడ్ బై ఆక్సిడైజింగ్ షుగర్ అండ్ ఫుడ్ పార్టికల్స్ ఇన్ ద మౌత్. మన మౌత్లో షుగర్ ఇంకా ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటితో బ్యాక్టీరియా రియాక్ట్ అవుతుంది అనమాట. వెన్ ద pH ఆఫ్ ద మౌత్ ఫాల్స్ బిలో 5.5, అంటే మౌత్ ది pH అంటే 5.5 కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే యాసిడిక్గా మారుతున్నప్పుడు టూత్ డికే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతే, ఇది సింపుల్గా మనకి మౌత్లో ఎప్పుడైతే 5.5 కంటే తక్కువ pH ఉంటే అప్పుడు టూత్ డికే అవుతుందని చెప్పచ్చు. లేదంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎనామిల్ తిన్న తర్వాత షుగర్స్, గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ వాటిలన్నిటితో మౌత్ రిలీజ్ చేసే బ్యాక్టీరియాస్ రియాక్ట్ అయ్యి టీత్ పైన ఉండే ఎనామిల్ని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల టూత్ డికే స్టార్ట్ అవుతుంది. 5.5 కంటే తక్కువ ఉన్నప్పుడు pH టూత్ డికే స్టార్ట్ అవుతుందని చెప్పచ్చు. సింపుల్. కెమికల్ ఫ్రమ్ కామన్ సాల్ట్, సోడియం హైడ్రాక్సైడ్, వాషింగ్ సోడా, బేకింగ్ సోడా అండ్ బ్లీచింగ్ పౌడర్. ఈ 4 అయితే కామన్ సాల్ట్ నుంచి ఫామ్ అయ్యే కెమికల్స్ అనమాట. వీటిని ఇప్పుడు మనం చూద్దాం ఏంటో. ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ఆల్సో నోన్ యాజ్ కాస్టిక్ సోడా. సోడియం హైడ్రాక్సైడ్ చూడడానికి ఇట్లా ఉంటుంది, కాస్టిక్ సోడా అని కూడా అంటారు. ఈజ్ అన్ ఇనార్గానిక్ కాంపౌండ్ విత్ ద ఫార్ములా NaOH. సోడియం హైడ్రాక్సైడ్ ఫార్ములా NaOH అనమాట. ఇది ఇంపార్టెంట్, ఫార్ములాస్ అనేవి చదవాలి మనము ఏదైనా కూడా. ప్రతి చాప్టర్ల నుంచి ఫార్ములాస్ అయితే గ్యారెంటీగా నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ఎ వైట్ సాలిడ్ అయానిక్ కాంపౌండ్ కన్సిస్టింగ్ ఆఫ్ సోడియం cations Na+ and hydrogen anions. సోడియం క్యాటయాన్స్ Na+ అనమాట. క్యాటయాన్ అంటే తెలిసిందే కదా, పాజిటివ్ అయాన్స్. అనియాన్స్ అంటే నెగిటివ్ అయాన్స్ కాబట్టి OH-. సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ హైలీ corrosive base and alkali that decomposes lipids and proteins at ambient temperatures and may cause several chemical burns. It is highly soluble in water and readily absorbs moisture and CO2 from the air. సోడియం హైడ్రాక్సైడ్ అనేది కొంచెం మాయిశ్చర్ ఇంకా CO2 అనేది ఎయిర్ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అట్లానే ఇట్ ఈస్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇక్కడ నెక్స్ట్ ఇట్ ఫార్మ్స్ ఏ సిరీస్ ఆఫ్ హైడ్రేట్స్ NaOH డాట్ అంటే ఇంటూ NH2O NaOH డాట్ NH2O. ఇదేమో సిరీస్ ఆఫ్ హైడ్రేట్స్ అనమాట.
సోడియం హైడ్రాక్సైడ్ అయితే ఫామ్ చేస్తుంది వీటిని. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లోరో ఆల్కలై ప్రాసెస్. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నమాట కెమిస్ట్రీలో. దీన్ని మనము వాటర్ అదే స్విమ్మింగ్ పూల్స్లో కానీ పీవీసీస్ మిగతా సిఎఫ్సిస్ పెస్టిసైడ్స్ వీటిలన్నిటిలో ఈ క్లోరో ఆల్కలై ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారనమాట. దీంట్లో ఏం లేదు, ఒక మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. మెంబ్రెయిన్ అంటే కొన్ని సెలెక్టివ్ పార్టికల్స్ని అయితే ఒక సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇటు కానీ ఇటు నుంచి ఇటు కానీ పంపిస్తుంది అనమాట. ఇదేమో యానియాన్ అంటే పాజిటివ్, క్యాటయాన్ అంటే నెగిటివ్. క్యాథోడ్ అంటే నెగిటివ్, యానోడ్ అంటే పాజిటివ్ అనమాట. ఇందాక యానియాన్ అంటే నెగిటివ్, క్యాటయాన్ అంటే పాజిటివ్ కదా, దాన్ని ఉల్టా యానోడ్ అంటే పాజిటివ్ అనమాట. ఇక్కడ క్యాథోడ్ ఏమో నెగిటివ్. సో ఇక్కడ యానోడ్ ఉన్న సైడ్కి ఒక బ్రెయిన్ సొల్యూషన్ని అయితే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ క్యాథోడ్ ఉన్న సైడ్లో నుంచి ఈ సిఎల్ మైనస్ అయితే వస్తుంది. సిఎల్ మైనస్ ఇంకా ఓహెచ్ మైనస్ అయితే క్యాథోడ్ నుంచి యానోడ్కి వస్తుంది. ఎందుకంటే క్యాథోడ్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సైన్స్ ఉంటాయి. ఇక్కడ యానోడ్ అనేది పాజిటివ్ కాబట్టి Na+ ఇంకా H+ యానోడ్ సైడ్ నుంచి క్యాథోడ్ సైడ్కి వచ్చేస్తాయి. ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ క్లోరిన్ది Cl2 అయితే గ్యాస్ ఫామ్లో బయటకు వచ్చేస్తుంది. ఇక్కడేమో ఇటు సైడ్ యానోడ్ సైడ్, క్యాథోడ్ సైడ్ ఏమో H2 వచ్చేస్తుంది బయటికి గ్యాస్ ఫామ్లో. ఇక్కడ క్యాథోడ్ నుంచి ఇంకోటి కూడా వస్తుంది, ఏంటంటే బ్రెయిన్ విత్ NaOH అనమాట. దీన్ని మనము క్లోరో ఆల్కలై ప్రాసెస్ అంటాము. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. బోర్డ్ ఎగ్జామ్లో అయితే మోస్ట్లీ అడుగుతారు. ఇక్కడ యానోడ్ ప్లేస్లో కానీ క్యాథోడ్ ప్లేస్లో కానీ ఇక్కడ బ్రెయిన్ సొల్యూషన్ ప్లేస్లో కానీ ఏదన్నా కట్ చేసి దాని ప్లేస్లో మిమ్మల్ని రాయమంటాడు ఏముంటుంది ఇక్కడ అని. సో మనము రాయాలి. ఇది క్లోరో ఆల్కలై ప్రాసెస్. బ్లీచింగ్ పౌడర్ CaOCl టేకెన్ ట్వైస్ అనమాట. బ్లీచింగ్ పౌడర్ని కెమికల్ నేమ్ అనమాట. ఇది కెమికల్ నేమ్ కాదు, ఫార్ములా బ్లీచింగ్ పౌడర్కి. దీని యూజెస్ వచ్చేసి బ్లీచింగ్ పౌడర్ని కాటన్ ఇంకా లైనన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. ఇంకా వుడ్ పల్ప్ ఇన్ ఏ పేపర్ ఫ్యాక్టరీ, ఫర్ బ్లీచింగ్ వాష్డ్ క్లోత్స్ ఇన్ లాండ్రీ. వుడ్ కోసం యూజ్ చేస్తారు, వుడ్ క్లీన్ చేయడానికి. కానీ వుడ్ పల్ప్ కోసం బ్లీచింగ్ని యూజ్ చేస్తారు. కాటన్ ఇంకా లెనిన్ని బ్లీచింగ్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ని అయితే యూజ్ చేస్తారు టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో. ఇంకా క్లాత్స్ వాష్ చేయడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు. యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ మెనీ కెమికల్ ఇండస్ట్రీస్, ఇట్ ఈస్ ఆల్ బ్లీచింగ్ పౌడర్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా కూడా వాడతారు అన్నమాట కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్లో. కొన్ని కాదు, చాలా కెమికల్ ఇండస్ట్రీస్లో బ్లీచింగ్ పౌడర్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా వాడతారు. అండ్ టు మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జర్మ్స్, మనం రోజు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా నార్మల్ది, దాన్ని జర్మ్స్ లేకుండా జర్మ్స్ అంటే బ్యాక్టీరియా ఏం లేకుండా అన్ని పోవడానికి డ్రింకింగ్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ వేస్తారు అనమాట. నెక్స్ట్ బేకింగ్ సోడా. ద బేకింగ్ సోడా ఈజ్ కామన్లీ యూస్డ్ ఇన్ కిచెన్లో యూజ్ చేస్తారని తెలుసు. ఫర్ మేకింగ్ టేస్టీ క్రిస్పీ పకోరాస్ ఎక్సెట్రా. పకోరాస్ అనేవి ఉంటాయి, స్నాక్స్ చాలా ఉంటాయి కదా. నాకైతే తెలీదు పకోరాస్ అంటే ఏంటో, కానీ ఉంటాయి అన్నమాట పకోరాస్ అని. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యాడెడ్ ఫర్ ఫాస్ట్ కుకింగ్ అనమాట. కుకింగ్ త్వరగా అయిపోవడానికి బేకింగ్ సోడాని యాడ్ చేస్తారు కొన్నిసార్లు. ద కెమికల్ నేమ్ ఆఫ్ దిస్ కంపౌండ్ ఈస్ సోడియం హైడ్రోకార్బోనేట్, NaHCO3. ఈ కెమికల్ ఫార్ములా గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్
sodium chloride and one of the raw materials. కొన్ని రా మెటీరియల్స్ ఇంకా సోడియం క్లోరైడ్ని యూజ్ చేసి బేకింగ్ సోడాని అయితే తయారు చేస్తారనమాట. బేకింగ్ సోడా నార్మల్గా కేక్స్ వాటికి యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా వాటికి కూడా యూజ్ చేస్తారు. కిచెన్లో మోస్ట్లీ యూజ్ అవుతుంది బేకింగ్ సోడా అయితే. నెక్స్ట్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా ఆల్సో నోన్ యాజ్ సోడియం కార్బోనేట్ డిహైడ్రేట్ ఆర్ sodium ash, soda ash, is a white crystalline solid with the chemical formula Na2CO3 dot 10H2O. It is a hydrate from form of sodium carbonate and is used as a cleaning agent and water softener. ఇప్పుడు హార్డ్ వాటర్ని సాఫ్ట్ చేయడానికి కానీ లేదంటే కొన్ని క్లీనింగ్ చేయడానికి, క్లీనింగ్ ఏజెంట్ అంటే మీ క్లాత్స్ కాదు, నార్మల్గా టైల్స్ కానీ ఏమైనా క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట వాషింగ్ సోడాని. సోడియం కార్బోనేట్ డిహైడ్రేట్ అని కూడా అంటారు దీన్ని, లేదంటే సోడా యాష్ అని కూడా అంటారు. వైట్ కలర్లో ఉంటుంది అనమాట వాషింగ్ సోడా. ఇట్లా వాషింగ్ సోడాని బేకింగ్ సోడా నుంచే ప్రిపేర్ చేస్తారు. ఇంకా దీని కెమికల్ ఫార్ములా అయితే గుర్తుంచుకోవాల్సింది చెప్పాను కదా, ఇంపార్టెంట్ ఇది, Na2CO3 dot 10H2O. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. CaSO4 dot O dot, ఇది 0 కాదు, O dot 5H2O. దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. మనము గణేష్ చతుర్థి అప్పుడు అవి ఉంటాయి కదా, వాటిల్ని క్రియేట్ చేయడానికి, గణేష్ది విగ్రహాలు ఉంటాయి కదా, వాటిల్ని క్రియేట్ చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది కొంతమంది యూజ్ చేస్తారు. ఇదైతే చాలా డేంజరస్ కెమికల్ అనమాట. మన నేచర్కి అసలు సపోర్ట్ చేయదు నేచర్కి. అదే చాలా స్ట్రైక్స్ కూడా చూసాం మనము, అదే చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వాటర్ కంటామినేట్ అవుతుంది, ల్యాండ్ పొల్యూషన్ జరుగుతుందని చాలా చూస్తూనే వచ్చాము. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ ఎ ఫైన్ వైట్ పౌడర్. ఇక్కడ ఫైన్ అని ఉంది కానీ చూడ్డానికే ఫైన్, మిగతాదంతా డేంజరే. వైట్ పౌడర్ అనమాట, వైట్ కలర్లో ఉంటుంది. ఇట్లా కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ దీని పేరు అనమాట, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. దట్ వెన్ మిక్సెస్, ఇక్కడ ఓ కాదు, ఇది 0.5 అంటే హాఫ్ అనమాట. CaSO4 dot 1/2 H2O. ఓ అని 0.5ని ఓ అనుకున్నాను. సో ఇది హాఫ్ అనమాట. విత్ దట్ వెన్ మిక్స్డ్ విత్ వాటర్ ఫార్మ్ ఏ quick setting paste that hardens into a solid. ఇప్పుడు అవి విగ్రహాలని చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్పాను కదా, దీన్ని ఎట్లా చేస్తారంటే ఈ వాటర్లో మిక్స్ చేయగానే క్విక్గా వాటర్ సాలిడ్ అయిపోతుంది అనమాట, పేస్ట్ లాగా అయిపోయి సాలిడ్ లాగా మారిపోతుంది, అంటే కాంక్రీట్ లాగా. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ జిప్సమ్ ప్లాస్టర్ మేడ్ బై హీటింగ్ జిప్సమ్ కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. జిప్సమ్ అంటే కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అనమాట. టు డ్రైవ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈస్ కామన్లీ యూస్డ్ ఇన్ కోచ్, మోల్డ్స్ అండ్ స్కల్ప్చర్స్. స్కల్ప్చర్స్ అనమాట, రావట్లేదు ఇందాక నుంచి వర్డ్ రాలేదు. స్కల్ప్చర్స్, క్యాట్స్, మోల్డ్స్ ఇట్లాంటివి ప్రిపేర్ చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని బాగా యూజ్ చేస్తారు. సో జిప్సమ్ అంటే కాల్షియం సల్ఫేట్ డిహైడ్రేట్, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ జిప్సమ్ అంటే ఇది ఒక హైడ్రేట్ ఫామ్ అన్నమాట. దీన్ని కాల్షియం డిహైడ్రేట్ అని కూడా అంటారు. జిప్సమ్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పడానికి చెప్తున్నాను. ఒక హైడ్రేటెడ్ ఫామ్ అన్నమాట. కాబట్టి కాల్షియం సల్ఫేట్
డిహైడ్రేట్ అనే గుర్తుంచుకోండి మీరు జిప్సం అంటే. నెక్స్ట్ ఇవాళకి ఈ చాప్టర్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఎవరైతే నా డ్రెస్ చేంజ్ అని గమనించారో వాళ్ళకి చెప్తున్నాను, మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఆర్సీబీ ఫైనల్గా ఎన్నో ఏళ్ళ తర్వాత ఫైనల్స్కి చేరుకుంది. సో ఈసారి కూడా ఆర్సీబీకే సపోర్ట్ చేస్తున్నాను నేను. ఆర్సీబీ గెలుస్తుంది అనుకుందాము. మ్యాచ్ వల్ల కొంచెం రికార్డింగ్ అయితే డిలే అయిపోయింది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. మీరు సిఎస్కే ఫ్యాన్స్, మిగతా 18 ఫ్యాన్స్ అయినా కూడా మీరు అదే 18కి సపోర్ట్ చేసినా కూడా కామెంట్స్లో అయితే చెప్పండి మీరు. సో ఎవరైతే ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇంకా వీడియోని నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తుందో వాళ్ళకి షేర్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియో త్వరలోనే హర్ష ద్వారా రాబోతుంది. హిస్టరీ చెప్తాడు హర్ష. సో ఇవాళకి అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.